ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇచ్చిన లగచర్ల రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఎకరాకు 20 లక్షల రూపాయల చెక్కును అందించడంతో పాటు 150 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు కేటాయించింది. ఇంత త్వరగా పరిహారం ఊహించలేదని రైతులు అంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి పిల్లలకు మంచి ఉద్యోగాలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల మనోభావాల్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కుట్రలు చేసి లగచర్ల గ్రామంలో రైతులను ఉసిగొల్పి రెచ్చగొట్టే విధంగా కొన్ని గొడవలు సృష్టించింది. కానీ ఈరోజు అదే రైతులు ప్రభుత్వానికి భూములు ఇస్తూ స్వయంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారికి పరిహారం కూడా కొద్దిసేపు క్రితమే వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం జరిగింది. కొంతమంది రైతులు ఉన్నారు. లగచర్ల గ్రామానికి సంబంధించిన రైతుల పరిహారం పొందిన రైతులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మీ లగచర్ల నుంచి మీకు ఇప్పుడు పరిహారం కూడా అందింది, ఎట్లా అనిపిస్తుంది? ఎకరాకు ఒక ఫ్లాట్ అన్నారు, ఒక జాబ్ అని చెప్పారు. మరి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. మీకు మీ పిల్లలు ఉన్నారా? ఉద్యోగం కూడా ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం. ఎన్నాడు అబ్బాయి ఎన్నాడు ఎక్కడున్నాడు? ఒకసారి రా బ్రదర్. మరి మీ అబ్బాయికి ఉద్యోగం కూడా వస్తుంది, అక్కడ కంపెనీలు వస్తాయి, పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ అభివృద్ధి జరుగుతుంది, మీ కొడుకు ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగం వస్తున్నందుకు మరి సంతోషంగా ఉందా? సంతోషమే సార్. బ్రదర్ ఏం చదువుతున్నాడు? ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్ అయిపోయిందా? ఇప్పటికే ప్రభుత్వం అంటే భూమి తీసుకున్నందుకు పరిహారం ఇస్తుంది, ఇండ్లు ఇస్తుంది, నీకు ఉద్యోగం కూడా రాబోతుంది, ఎట్లా ఫీల్ అవుతుంది? సంతోషంగా ఉంది సార్. ఇట్లా చేయాలనుకున్నాం. ఒకసారి అమౌంట్ కూడా కొద్దిగా సగం సగం ఇస్తాను అనుకున్నాము, విడతవాడికి అనుకున్నాం. ఇవాళ ఒకేసారి వచ్చాము, సంతోషం కూడా ఉంది. మాకు కూడా సంతోషంగా ఉంది. మా చేసిన వాళ్ళందరూ కూడా పార్టీ వాళ్ళకు వివిధ చేశారు కదా అందరూ, వాళ్ళ వల్ల మాకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా పరిహారం వెంటనే ఇవ్వడము, ఇటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడము, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, మీకు అదే స్థలంలో ఫ్లాట్లు కూడా డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పి కలెక్టర్ కూడా చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఇట్లా చేసినందుకు కూడా ఒకటే విడతగా ఇచ్చినందుకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఉద్యోగం మరి ఒకవేళ వస్తే చేస్తా సార్, చేయగలుగుతా. హ్యాపీగా ఫీల్ అయ్యి సార్. అవును సార్. మరి కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉండే అన్న, ఎంత వచ్చింది, ఎట్లా? మాది లగచర్ల గ్రామం అండి. మాకు 5 ఎకరాల 28 గుంటలు ఉంది. సో మా అమ్మ పేరు మీద ఉందన్నమాట, బ్యాగరి సునందమ్మ పేరు మీద. ఇంతకుముందు స్టార్టింగ్లో ప్రభుత్వం భూమి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటామని అన్నదో, అప్పుడు మేమంతా స్టార్టింగ్లో కొంత భయభ్రాంతులకు గురి అయిన మాట వాస్తవం. ఎందుకంటే భూమి లాక్కుంటారు కానీ మళ్ళీ డబ్బులు ఇవ్వరు అనే ఒక వదంతు వచ్చింది. దాంతో కొంతమంది మా వాళ్ళు కొద్దిగా వెనక తెగిన మాట వాస్తవం. తర్వాత స్థానిక కలెక్టర్ గారు చొరవ చూపి వారు రైతులతో మాతో ఒక 3-4 దఫాలు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆయన సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయన మాకు అస్యూరెన్స్ ఏమిచ్చారంటే, కలెక్టర్ గారు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు మనకు మన జిల్లాకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన డబ్బులు మన నిధిలోకి రావడం జరిగింది, మన జిల్లా ఖాతాలో ఉన్నాయి, కాబట్టి మీరు ఆ విషయంలో ఎలాంటి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే కన్సెంట్ ఇచ్చి ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా మనం ఎకరాకి 20 లక్షల చొప్పున మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఎకరానికి 150 గజాల స్థలాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబంలో చదువుకున్న యువతులు కానీ యువకులు కానీ ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించడం జరుగుతుందని కలెక్టర్ గారు వివరించడం జరిగింది. సో ఆయన వివరించిన తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి దాదాపుగా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైతులు కానీ, బీసీ కమ్యూనిటీకి సంబంధించిన రైతులు కానీ, ఇంకా ఎస్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా దీంట్లో రాలేదు ప్రస్తుతము. అయితే ఈ 2 కులాలకు సంబంధించిన వాళ్ళు రైతులందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత మాకు ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఇది అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి, అయితే ఒక దిక్కు ప్రభుత్వము ఈరోజు భూమి తీసుకుంటుంది అన్నది అంటే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ భూమిని తీసుకోవడం, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్లకు, మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని సంతోషంగా ఉంది. ఒకవైపు భూమి కోల్పోతున్నామనే బాధ కూడా ఉంది. కాబట్టి ఆ బాధకు 20 లక్షల రూపాయలు ఇవాళ కాస్త నష్టపరిహారం ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మేము రాదనుకున్న సందర్భంలో ఈరోజు సాక్షాత్ ఈరోజే అందరూ కలెక్టర్ గారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి మా గ్రామంలో ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్కులు ఇవ్వటం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఆ వదంతుల నుంచి దూరం కావడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ రోజు నుంచి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, సార్ మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో మీరు ఏదైతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో, ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీరు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం. అయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భూముల్ని
అక్కడ ఉండేటటువంటి యువకులకు యువతకు మంచి ఒక పరిశ్రమలు అంటే అంటే ఫార్మాకు సంబంధించినటువంటిది కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ముఖ్యమంత్రి గారు మా కొడంగల్ నియోజకవర్గంలో మా గ్రామంలో వేస్తే మాకు అందరికీ చాలా బాగుంటుంది. దీని ద్వారా మీరున్న ఆయామంలోనే మా యువత అందరూ కూడా చాలా ముందుకొచ్చి మంచి అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో తీసుకురావడం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన చొరవ చూపడం అనేది ఇంకా చాలా మంచి కార్యక్రమం. ఒకవైపు భూములు కోల్పోతున్నందుకు రైతులకు మా అందరికీ ఇబ్బంది ఉంది, కొంచెం బాధ ఉంది. అయినా ఇంకొక వైపు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనకు నష్టపరిహారం కూడా ఇమీడియట్గా వస్తుంది. కాబట్టి వేరే ప్రాంతాల్లో ఇంతకుముందు గత ప్రభుత్వంలో వేరే ప్రాంతంలో రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదనే వదంతులతో మేమంతా బాధపడ్డాం. కానీ ఈరోజు అందినందుకు అందరం కూడా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మా స్థానిక జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అదనపు కలెక్టర్లకు, మా స్థానిక తహసీల్దార్ గారికి, అలాగే వారి రెవెన్యూ సిబ్బందికి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళ అమ్మ పేరు మీద దాదాపు ₹1 కోటి పైగా చెక్కు కూడా అందింది. దాదాపు 5 ఎకరాల పైన ఉండే ఆ కుటుంబం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, బెగరి సునందమ్మ 5 ఎకరాలకు పైగా వీళ్ళకు భూమి ఉంటే ₹1,14,00,000 అక్షరాల వెంటనే అంటే జనరల్గా నష్టపరిహారము ఈ పరిహారానికి సంబంధించినటువంటి దాదాపు నెలల తరబడి గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వెంటనే మాకు చెక్కులు అందజేశారంటూ వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, సునందమ్మ ₹1,14,00,000 చెక్కును కూడా. అమ్మ ఎట్లా ఉందమ్మా, ఎట్లా అనిపిస్తుంది మరి? ₹1 వచ్చినాయి. నాకేం తెలియదు సార్. సంతోషంగా ఉందా లేదా? సంతోషంగానే ఉందా? మీ కుటుంబంలో కూడా ఉద్యోగం కూడా వస్తుందట, సంతోషమే కదా? నేను ముందు కూడా ఆయే పని చేసిన సార్. అవునా? గవర్నమెంట్. సరే, మీరు చెప్పండి అన్న, ఎట్లా జరుగుతుంది మరి లగచర్ల గ్రామ రైతులకు సంబంధించి? అవును సార్, మాకైతే ఇంతవరకు భయభ్రాంతులకు గురి అయింటిమి. ఎంబడే మాకు మా నియోజకవర్గం నుండి మా ముఖ్యమంత్రి ఆలోచన చేసి మాకు అతి త్వరలో భూములు తీసుకోవడంలో మేము కొంచెం బాధపడింటిమి. అయినా మాకు నష్టపరిహారం చెల్లించడం వల్ల మాకు మళ్ళా ప్లాటు ఇవ్వడం వల్ల మేమైతే సంతోషపడుతున్నాము. మాకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇప్పుడు మీ భవిష్యత్తు కోసం మీకు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, మిగతా అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించి అభివృద్ధి అభివృద్ధి జరుగుతుందంటే నెక్స్ట్ జనరేషన్కు జాబ్స్, అక్కడ నుంచి జాబ్స్ ఫెసిలిటీస్ కలుగుతాయంటే కూడా ఒక మంచి అవకాశం మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఒకవేళ ఉద్యోగం వస్తే ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకుంటున్న నేపథ్యంలో అభివృద్ధి కూడా చేస్తారు, ఆ కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు. ఆల్రెడీ మీరు చదివామని చెప్పారు, చదువుకున్న వ్యక్తిగా కూడా మీకు అక్కడనే ఉద్యోగం వస్తుంది. సో ఉద్యోగం రావడం కూడా హ్యాపీగా ఉందా? ఎట్లా ఉద్యోగం అంటే ఇస్తామన్నారు, బట్ ఇప్పుడు నష్టపరిహారం అయితే మాకు ఒక అపోహ ఉండే. పరిహారం వెంటనే అందించారు. గతంలో ఎంతో లేట్ జరుగుతుండే. కానీ అప్పాయిపల్లిలో మా మెడికల్ కాలేజ్కి ల్యాండ్ తీసుకున్నారు, అక్కడ కొన్ని మా ఫ్రెండ్స్. గతంలో వదిలేసేయండి, ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వాన్ని మాత్రం ఎన్నో జరిగినాయి, లేట్ జరిగింది. కానీ ఇప్పుడు వెంటనే నష్టపరిహారం అందిస్తున్నారు. దీంతో పాటుగా మీకు ప్లాట్స్ కూడా అభివృద్ధి చేసి ఇస్తారు, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేస్తారు. మీకు చదువుకున్నటువంటి యువతకు కూడా అక్కడ అభివృద్ధి చేస్తూ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? మరి 100% ఇస్తామండి. ఎందుకంటే ఇప్పుడు మాకు అంటే నేను ఇప్పుడు జాబ్ ఫెసిలిటీ బయట ఎక్కడ లేవు, బట్ ఆ కంపెనీస్ అక్కడ వస్తే మాకు కూడా జాబ్ వస్తాయంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓవరాల్గా మా బ్రదర్ టోటల్గా మా 4 బ్రదర్స్ అందరు కూడా చెక్కులు అందాయి. మాకు ఒక అపోహ ఉండే చెక్కులు ఇవ్వలేరు అని, కొన్ని వేరే దగ్గర ఉంటే ఇవ్వలేరు. ఇంకా మాకు తొందరలో చెక్కులు ఇవ్వడం అంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యూత్గా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, అటు పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, చదువుకున్న మీలాంటి యువకులకు ఉద్యోగాలు కూడా వస్తాయి. దీన్ని ఎట్లా వస్తుంది? అది 100% బెటర్ అని నేను అనుకుంటున్నాను. జాబ్లు వస్తే ఇప్పుడు మా ఏరియా ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే సిద్దిపేట, కరీంనగర్ చూసుకుంటే అటు సైడ్ ఎట్లాగా డెవలపింగ్ అయిందో టీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఇక్కడ మంచి కంపెనీస్ వస్తే మా సైడ్ వాళ్ళందరికీ కూడా జాబ్ అందరికీ అందుతాయని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. 1 టైం పేమెంట్ చేసినందుకు. కొందరు రావు విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కలెక్టర్ గారికి, సీఎం గారికి చాలా ధన్యవాదాలు. 1 టైం పేమెంట్ ఇచ్చినందుకు. ల్యాండ్ పోతున్నాయని కొంత బాధగా ఉంది, కానీ తప్పని పరిస్థితుల్లో చాలా సంతోషం. 1 టైం ఇచ్చి
ఎట్లా చూస్తున్నారు? లగచర్లలో అనేక గొడవలు జరిగింది, కానీ ఈరోజు నిజమైన రైతులకు పరిహారం అందిస్తుంది ప్రభుత్వం. ఈ పరిహారం అనేది గత కొన్ని రోజులుగా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ వారి కానీ బీజేపీ పార్టీ కానీ అదర్ పార్టీస్ డబ్బులు రావు, ఇన్స్టాల్మెంట్ వస్తాయి, వన్ టైం రాదు, ఇవన్నీ అపోహలు నేర్పి దీన్ని తీసుకుపోయి కలెక్టర్ మీద దాడి వరకు తీసుకొచ్చిండ్రు. ఈ భూమి లేని వాళ్ళు రైతులకు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఆ రోజు కలెక్టర్ పైన దాడి జరిగింది. కలెక్టర్ గారు ఆ రోజు వచ్చి మీకు పరిహారం ఎంత ఇస్తాము, మీకు పరిహారం అనేది ఎంత ఇస్తామనేది చెప్పడానికి వచ్చిండు. 20 లక్షలు ప్లస్ ఎకరాకు ప్లాటు, ఇందిరా మిల్లు, ఇంకోటి ఉద్యోగం, ఇవన్నీ వివరించడానికి కలెక్టర్ గారు వచ్చిండ్రు. ఆయన ప్రోగ్రామ్ అనేది వేరే తానే పెడితే రైతుల కోరిక మేరకు కలెక్టర్ ఫోర్స్ తీసుకురాకుండా వీళ్ళ నమ్మి వచ్చిండు. అందుట్లో టీఆర్ఎస్ కార్యకర్త ఆయన కలెక్టర్ని మిస్గైడ్ చేసి తీసుకొని వచ్చి ఆ రోజు దాడి చేయడం కారణమైంది. దానివల్ల కొంతమంది పాపం రైతులు జైలు పాలైనరు. కానీ ఈ డబ్బుల విషయం అనేది రావు అపోహలు అన్నట్లుగా, అంటే రైతులకు కంప్లీట్ అపోహలు సృష్టించారు. ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ మీద సీఎం గారు దయతోన, కలెక్టర్ దయతోన వన్ టైం సెటిల్మెంట్ చేస్తున్నారు కాబట్టి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చి ముందరకు వచ్చి వాళ్ళే కొంతమంది భూములు ఇస్తున్నారు, ఇంకా భూములు ఇస్తారు. కానీ వాళ్ళకి ఏమంటారు, వీళ్ళు ఇంకా ఏంటంటే రావు అది అని ఈ రోజుతోన మిగతా రైతులు ఇట్లా ముందరకు వస్తారని ఖచ్చితంగా ఉన్నది, మాకైతే అనుభవం ఉంది. ఇటు అంటే పరిహారంతో పాటుగా మీకు ప్లాట్స్ ఇవ్వడము, ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ఇండస్ట్రియల్ ఏరియా వస్తే అభివృద్ధి జరుగుతుందని మీకు సంతోషం అనిపిస్తుందా ఆ విషయం? ఈ ఫ్లాట్స్ ఇట్లా డిటిపి చేసి లేఅవుట్ చేసి ఏదైతే ఇండస్ట్రీ కారిడార్ వస్తుందో అక్కడనే ఈ ప్లాట్లు అరేంజ్ ఇవ్వడానికి వాళ్ళు చెప్తుండ్రు. అంటే ఈరోజు ప్లాటు గజానికి 7,000 రూపాయలు వేసుకున్నా 150 గజాలకు 10,50,000 అవుతుంది. అంటే నీకు ఇండస్ట్రీ కారిడార్ ఇండస్ట్రీలు వచ్చిన తర్వాత ఇంకా అంటే గజం 15,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. పక్క విలేజ్ అక్కింపేట ఉంది కదా, ఆ విలేజ్లో ఇప్పుడు 25,000-30,000 గజము దొరుకుతలే భూమి. అంటే ఇటువంటి పరిహారం ఈ ప్లాట్ ఇవ్వడం వల్ల రైతుకు అనేది ఏంటంటే డబ్బులతో కాదు, మళ్ళీ ఇది ఫ్లాట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు భరోసా నీకు ఏదైనా కమర్షియల్ ఏదైనా డెవలప్ చేసుకో, పెట్రోల్ పంప్ పెట్టుకో, ఏదైనా కమర్షియల్గా. అంటే ఇండస్ట్రీలో ఈరోజు వేలాది మంది ఉద్యోగం ఉంటుంది. ఈ ఉద్యోగాలతో పాటు వాళ్ళకి అకామిడేషన్ కావాలి. ఫస్ట్ దాదాపు 60-70 మంది ఉద్యోగాలు ఉండొచ్చు, దానికి అకామిడేషన్ కావాలి. అంటే ఈ ఫ్లాట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడనే బిల్డింగ్ అభివృద్ధి చెంది ఇండ్లు కట్టుకొని బిల్డింగ్లు సీజ్ చేసుకొని అక్కడ రెంట్లకు, అంటే వాళ్ళకు భూమి పోతుందని బాధ కన్నా ఈజీగా మనకు అమౌంట్ ఏమంటారు జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ దీంతో పని యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే కోడంగల్ని సీఎం గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల్లో తీర్చిదిద్దుదామని ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ ఏమంటారు, ఈ కోడంగల్ అభివృద్ధి చెందకపోతే సీఎంకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తుండ్రు. అట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతుంది. 69 జీవో కింద చెరువులు నిండుతాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఐటీఐ కాలేజీలు వచ్చినాయి. ఇదే అక్కింపేటలో ఐటీఐ కాలేజ్, ఇంకా మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఏది కొదువ లేకుండా రాబోయే రోజుల్లో 4 సంవత్సరాలలో కోడంగల్ దిశ మొత్తం మారిపోతుంది. ఇది పరిస్థితి. లగచర్ల రైతులు పరిహారం తీసుకున్న వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము త్యాగం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ భూములు పోతున్నా కూడా వారికి ఆర్థిక అండగా పరిహారం అందిస్తూనే వారికి ఫ్లాట్స్ ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడం, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆనందం కూడా రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనితో కలిసి సాగర్, బిగ్ టీవీ, వికారాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్